హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు బ్లాగర్. ఈ రోజు అయితే మనం సైక్లింగ్ అయితే వెళ్ళబోతున్నాం. ఆ సైక్లింగ్ కి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి వద్దామని ప్లాన్ వేసుకుని ఇంటికాడ నుంచి అయితే బయలుదేరేసా. ఈ రోజు చూడడానికి వెదర్ చాలా బాగుంది అనుకుని సైకిల్ తీసుకొని రావడం అనేది నా తప్పే. ఏమంటే చూడడానికి ఈ విధంగా ఉన్నా చాలా చల్లగా ఉంది. అది హాఫ్ హ్యాండ్స్ వేసుకొని వచ్చాను, ఇంకా చాలా చల్లగా ఉంది. బట్ ఏదైతే ఏమి మనం ఐస్ క్రీమ్ తినాలని డిసైడ్ అయ్యాం కాబట్టి నేరుగా ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వచ్చేసాను. సూపర్ మార్కెట్లలో ఉండే బ్రాండెడ్ అండ్ రెఫ్రిజిరేటెడ్ ఐస్ క్రీమ్స్ కాకుండా ఇలా ఫ్రెష్ గా ఐస్ క్రీమ్ తిందామని అయితే నేను ఈ షాప్ కి వచ్చేసాను. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఈ రోజు ట్రై చేద్దాం అనుకున్న ఫ్లేవర్ వచ్చి లెమన్ ఫ్లేవర్. లెమన్ తో ఐస్ క్రీమ్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. నాకు కొత్తగా అనిపించింది ఫ్లేవర్. సో ఇంకా లేట్ చేయకుండా ట్రై చేద్దామని చెప్పి ఒక స్కూప్ అయితే తీసుకొని బయటకు అయితే వచ్చి కూర్చునేసాను. ఇంతవరకు ఎప్పుడు లెమన్ ఫ్లేవర్ తో ఐస్ క్రీమ్ తినలేదు అని చెప్పి ఒకసారి టేస్ట్ చూద్దామని అయితే నోట్లో పెట్టుకున్నా. రకరకాలుగా అనిపించింది. ఇంకా తీసుకున్న ఐస్ క్రీమ్ ఏమీ చేయలేక తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇక్కడ ఇంపార్టెంట్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ సైకిల్ రూట్స్ గురించి. ఇక్కడ సైక్లింగ్ కోసమే ఈ విధంగా సపరేట్ రూట్స్ ఉంటాయి. ఈ రూట్లలో సైక్లింగ్ కి వెళ్లే వాళ్ళు, నడిచి వెళ్లే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఈ రూట్ లోకి అయితే ఎంటర్ కాకూడదు, కారు కూడా. సో ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇలాంటి సైక్లింగ్ రూట్స్ కి అయితే. అది ఈవినింగ్ టైమ్స్ లో ఇలాంటి సైక్లింగ్ రూట్ లో సన్సెట్ చూసుకుంటూ ఇలాంటి వ్యూ లో సైక్లింగ్ రూట్ లో ఎంత దూరం వెళ్తాము అనేది తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను మా ఇంటికాడ నుంచి ఐస్ క్రీమ్ షాప్ కి 6.5 కిలోమీటర్, అదే విధంగా రిటర్న్ 6.5 కిలోమీటర్. సో టోటల్ 13 కిలోమీటర్ సైక్లింగ్ అయితే చేశాను. ఇలా రివర్ పక్కన సన్సెట్ చూసుకుంటూ సైక్లింగ్ అయితే చేస్తుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ఐస్ క్రీమ్ గురించి కూడా మర్చిపోయి ప్లెజెంట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. సో అలా 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేనైతే ఇంటి దగ్గరికి కూడా రీచ్ అయిపోయాను. సో అది గైస్ ఈ రోడ్కి అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరైతే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.